రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం ఎట్ల ఎర్రపల్లి గ్రామంలో భూ వివాదం కలకలం రేపుతుంది. తాము 2022లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన 3.4 ఎకరాల భూమిని సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి కబ్జా చేసేందుకు యత్నించారని బాధితులు ఆరోపించారు. గత నెల 29న అర్ధరాత్రి పీసరి సురేందర్ రెడ్డితో పాటు స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ సహా 11 మంది భూమిలోకి ప్రవేశించి సుమారు 500 కడీలు విరగొట్టారని, 6 సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ ఘటనతో 10 లక్షల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. షాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, ఆస్తి రక్షణ కల్పించాలని కోరారు. ఈ జనార్దన్ రెడ్డి, ఈ కార్తిక్ రెడ్డి, విజయలక్ష్మి రెడ్డి ఏట్లేరవల్లి గ్రామం షాబాద్ మండలంలో పట్టా భూమి మేము 2022లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఇందులో ఎలాంటి ఆక్షేపణ లేకుండా సురేందర్ రెడ్డి అనే మార్కెటింగ్ సర్దార్ నగర్ చైర్మన్ గారు మళ్ళీ వచ్చి మమ్మల్ని హరాస్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఆయన మా అనుచరులు మరియు ఎవరిని ఉప సర్పంచ్ని పట్టుకొని మీరు లోకల్ గారు అని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉన్నది. ఆయన మమ్మల్ని మానసికంగా క్షోభకు గురి చేసి 500 కడీలను, సీసీ కెమెరాలను, బోర్ను, 4 సీసీ కెమెరాలు, బోరు ఇవన్నిటి డ్యామేజ్ చేయడం జరిగింది. రాత్రిపూట వచ్చి ఇది ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఇందులో ఏమి ఇబ్బందులు పెట్టినా నాన్ లోకల్ అనే ఫీలింగ్తో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నాడు. డమ్మీ డాక్యుమెంట్ చేసుకుంటాడు, మళ్ళీ నానా ఇబ్బందులు పెడతాడు. సురేందర్ రెడ్డి అనే వ్యక్తి మార్కెటింగ్ చైర్మన్ అని చాలా విర్రవీక్కుంటూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. సర్దార్ నగర్ మార్కెట్ చైర్మన్. సో నీకున్న ల్యాండ్ ఎక్కడంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షాబాద్ మండల్ ఏట్లరేవల్లి విలేజ్. సో నా టోటల్ ల్యాండ్ ఎక్స్టెంట్ వచ్చేసేమో 3.4 గుంటాస్. సో వాటి యొక్క సర్వే నెంబర్ వచ్చేసేమో 188 ఫస్ట్ ఆ బై 1 acre 2 గుంటాస్, 199 by 1 acre 21 గుంటాస్, 183 by ఫస్ట్ ఆ బై 2 by 2 13 గుంటాస్, ఇంకోటి 183 by ఆ 2 by 1 by 1 8 గుంటాస్. టోటల్ ల్యాండ్ వచ్చేసి 3.4 గుంటాస్. సో అది వచ్చేసి ల్యాండ్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే దేవరంపల్లి టు ఎట్లరేవల్లి విలేజ్. ఆ రోడ్కే ఉంటుంది. మనకి బీరప్ప టెంపుల్ పక్కనే ఉంటుంది. సో మా ల్యాండ్ హిస్టరీ కూడా వచ్చేసేమో ఫస్ట్ వచ్చేసేమో పట్టాదారు వచ్చేసి ఇస్మాయిల్ ఖాన్. దాని తర్వాత ఇస్మాయిల్ ఖాన్ నుంచి వాళ్ళ అబ్బాయి ఆయుబ్ ఖాన్, వాళ్ళ అబ్బాయి నుంచి వాళ్ళ వైఫ్ అంటే ఆయుబ్ ఖాన్ వైఫ్ జకియా పర్వీన్కి వచ్చింది. జకియా పర్వీన్ నుంచి పీసరి మనోహర్ రెడ్డి కొన్నారు. పీసరి మనోహర్ రెడ్డి నుంచి మేము కొనుగోలు చేసాం. 2022లో కొన్నాం. సో నేను, మా వైఫ్, మా ఫాదర్ పేరు మీద ఉంటారు. సో మమ్మల్ని ఇబ్బంది ఏం చేస్తున్నారంటే పీసరి సురేందర్ రెడ్డి వచ్చేసి ఈ ల్యాండ్ ఆయన కొన్నది ఇక్కడ కూడా కాదు, అది ఎక్కడో పైన ఉంటుంది ల్యాండ్. సో వేరే దాంట్లో ఉంటుంది. సో వచ్చి మా దాంట్లోకి వస్తున్నారు, ట్రెస్పాస్ చేస్తున్నారు. మేము ఫిబ్రవరిలోనే కడీలు వేసి మొత్తం అంతా నీట్గా చేసాం. రాళ్ళు అవన్నీ తీసేసి మొత్తం అంతా నీట్గా ఫెన్సింగ్ వేసుకున్నాం. ఆ వీడియోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఉంది, ప్రూఫ్ ఉంది, ఫొటోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకి. సో 29th నైట్ వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం 500 కడీస్ మొత్తం అన్ని పగలగొట్టేశారు. సీసీ కెమెరాస్ డ్యామేజ్ చేశారు, మొత్తం బోర్ పైపులు పగలగొట్టారు. ఒక 8 to 10 lakhs డ్యామేజ్ అయింది. ఇదిగోండి ఫోటోస్, కెమెరాలు. చేసింది కూడా ఎవరంటే పీసరి సురేందర్ రెడ్డి అండ్ అనుచరులు. దాంట్లో ఆల్మోస్ట్ సర్పంచ్, ఉప సర్పంచ్ వాళ్ళందరూ ఉన్నారు, ప్రజెంట్ సర్పంచ్ అందరూ ఉన్నారు. సో అందరూ ఉన్నారు అన్నమాట.